3 సార్లు ప్రధానిగా మోడీ గారు వచ్చారు. మరో 3 సార్లు కూడా ఈయనే కావాలంట. సార్లు వస్తే బాగుంటది. 6 సార్లు వచ్చారనుకో ఇంకేం ఉండక్కర్లేదు, మొత్తం భూస్థాపం అయిపోద్ది. పథకాలు ప్రకటించినప్పటి నుంచి ఆర్థిక వెసులుబాటు లేదనేది ఈయన అంశము. మరి గతంలో ఏమైంది ఇవన్నీ అని అడుగుతున్నారు ఎవరు ప్రజలు కూడా పథకాలు ఇవ్వట్లేదు. మరి ఎక్కడ ఇస్తున్నారు? ఇవ్వట్లేదు. ఇప్పుడు మోడీ మన అవసరం ఉంది. ఇక చంద్రబాబు గారు ఏం చెప్తే ఆయన అది చెయ్యాలి. ఒకప్పుడు సోనియా గాంధీ ఉందంటే రాజశేఖర రెడ్డి ఏది చెప్తే అది చేసేది, అలా ఉండేదన్నమాట. ఇప్పుడు మరి చంద్రబాబు సీఎం గారు ఇదిగా ఉండి కూడా మరి చేయలేకపోతున్నారు, ఇచ్చిన హామీలు కూడా ఇవ్వలేకపోతున్నారు కదా. దశాబ్దంన్నర కలిసి ఉంటే అభివృద్ధి చూడొచ్చు అని నిన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నాటకాలు వేశారు కదా సభల్లో, వాటి గురించి ప్రస్తావిస్తూ ఈ మాట అన్నారు. ఎలా 10 రోజులు పడతాను అన్నం పెట్టే కన్నా ఇవాళ ఆకలి చచ్చిపోతే అన్నం పెట్టడం మేలు. ఎప్పుడో ఆడొస్తారు అది చేస్తారు, ఈడొస్తారు ఇది చేస్తారంటే జనాలు సంకనాకి పోతారు అంతే. ఆయన అనుభవం చాలా ఉంది, నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, 15 ఏళ్ళు కొనసాగుతానని మళ్ళీ అంటున్నారు. ఎవరికాలు పోడుకోవడం జరిపోతుంది. దాళ్ళు తాళ్ళు పోడుకుంటారు, వీళ్ళు తీరు పోడుకుంటారు. ఇంక తప్ప ఇంకేం లేదు. ప్రజలకు చేసేది ఏం కనబడట్లేదు. ప్రజలకు ఓటమి ఎలక్షన్లో ముందేం చెప్పింది వాళ్ళేనే కానీ వీళ్ళనే కానండి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డికి అంత ఇదిగా తక్కువ వచ్చింది, ఏదో చేసాడో చేయలేదో తప్పు జరిగింది. ఆ తప్పు మీరు చేయకూడదు కదా. మీరు చేయకుండా ప్రజలకు ఇస్తామని వేసి ట్రాఫిక్ డైవర్ట్ చేసి అలాగా ఇలా చేస్తే ప్రజలు ఇబ్బంది పడరు. గౌరవ సభ అయిందంటున్నారు. అసెంబ్లీ సభ అది గౌరవ సభ. ఇప్పుడు ఒక మంత్రులు ఉండొచ్చు, అయ్యా వాళ్ళు కౌరవులు పాండవులు మన వేసాలదారులు ఒక గౌరవం ఉంటుంది, అయ్యి ఉంటుంది. కానీ వీళ్ళకి అది కాదు, కరెక్ట్ కాదు కదా. ఆల్రెడీ ఎన్టీ రామారావు గారు వేసినవి, నాగేశ్వరరావు గారు వేసినవి, అందరూ వేసినాయే కదా. ఇదేదో ధ్యాస ప్రజల మీద పెట్టాలి కదా. అంటే నిన్న ఆయన కూడా అంటున్నారు, ముఖ్యమంత్రి గారు మేము జవాబుదారీతనంగానే ఉన్నాం, ప్రజలకి మేము చెప్పిన హామీలను నెరవేరుతారంగా. వీళ్ళు వస్తే వాళ్ళు బోకలు వేస్తారు, వాళ్ళు వస్తే వీళ్ళు బోకలు వేస్తారు. ఇంక వీళ్ళిద్దరు ఇది చేసుకోవడం తప్ప మనకు చేసేది ఏం లేదు. ఇప్పుడు ముసలాయన మాట్లాడాడు, ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒకటి గుర్తించండి సార్, ఇప్పుడు అన్నం పెడతానంటే ఆకలి వచ్చిన వాడికి ఆశపడతాడు కదా. అన్నం పెట్టనంటే ఇంకా వాడికి ఏమి లేదు, పెడతానన్ను పెట్టకంట నువ్వు ఉండరా అంటే బాధపడతారు కదా. అవన్నీ అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళు చూసి వాళ్ళు బొక్కలు వేసేయడం, ఎవరైనా మాట్లాడితే వీళ్ళు చూసి వీళ్ళు బొక్కలు వేసేయడం, అవన్నీ కాకుండా ప్రజలకు ఏం చెయ్యాలో అది చేస్తే ఎవరైనా సరే, చంద్రబాబు గారు సీఎం గారైనా సరే, పవన్ కళ్యాణ్ సరే, మంత్రులైనా సరే, ఎవరైనా నిన్న అసెంబ్లీలో మాట్లాడారు యార్లగడ్డ వెంకటరావు, సూపర్ అండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ప్రజలకు మాట ఇచ్చాడు, మాట అది అసెంబ్లీలో అడిగాడు, ఏమండి మేము ప్రజలకు మాట ఇచ్చాం, మేమేం చేయలేకపోతున్నాం. ఇప్పుడు అలాంటివన్నీ అడిగితే ఒక ఎమ్మెల్యే మీద కక్ష ఉండి మాట్లాడితే, ఆయన మాట్లాడే మాట చాలా బాగుంది. అందరూ అలా గడిచిపోతుంది, ఏమి చేయలేకపోతుంది అంతే కదా. ఒక నిజవర్గంలో ఎమ్మెల్యే ఉన్నంటే అడుగుతాడు ఆయన్ని, అంతే కదా, అడుగుతాడు కదా, మేమేం చేయలేకపోతున్నాం సార్ అవి అనేసి. చెప్పు ఒకసారి అడుగు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి తొలి అడుగు అనేది ప్రభుత్వాల నినాదం. అయితే ముందు సంక్షేమం ఇవ్వాలా, అభివృద్ధి స్టార్ట్ చేసుకుంటూ పాటు సంక్షేమం అనేది అభివృద్ధి చేసుకుంటా పోతేనే నిధులు కానీ ఫండ్స్ వచ్చినా కంపెనీలు వచ్చినా ఏదో ఆదాయం వస్తుంది. అది లేకుండా మళ్ళీ ఉన్నదానిలో అప్పులు చేసుకొని ఇచ్చుకుంటే దెబ్బతింటారు. కేవలం ఇది ఏంటంటే స్వల్ప తృప్తి కోసం ఇచ్చాడా లేదా, ఏది ఎలా పోయినా మాకు అనవసరం అని అనుకుంటేనే. కానీ టైం పడుతుంది కొంత. ఆ టైంని ఓర్పుగా సహనంతో ఉంటే ఇటు పక్క కంపెనీలు ఉద్యోగాల కాడి నుంచి పిల్లలకి అన్ని రకాలుగా కూడా డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు పని చేస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఉంటే పథకాలు కూడా ఇవ్వాలి. ఎందుకంటే లేని వాళ్ళు కూడా ఇబ్బంది పడితే ఎదురు చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదో రకంగా అమలు చేసుకొని అవి కూడా స్టార్ట్ చేయడం బెస్ట్. అది ఎందుకంటే ఒక మాట అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, ఆయనతో 15 ఏళ్ళు నడవడానికి నాకు ఇబ్బంది లేదు, ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, ఒక దశాబ్దంన్నర గడిస్తే ఒక అభివృద్ధి చూడొచ్చు. అయ్యే ఇప్పుడు ఒకటి ఈ రోజున్న మాట రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 15 ఏళ్ళు అన్నది రాజకీయాల్లో కష్టం. అది ఎప్పుడైనా కూడా అది సంవత్సరానికి మారచ్చు, నెలకు మారచ్చు, అవి తేడా రావచ్చు. కాకపోతే ఒకటి రాష్ట్రం కోసమే చూసుకుంటే అన్నీ మనం మిగతా అన్నీ పోకుండా ఉంటే కలిసి ఉండొచ్చు, చేయొచ్చు. ఈ 4 ఏళ్ళు కలిసి ఉండి ఒక అడుగు ముందుకేసుకొని ఆదాయాన్ని సృష్టించుకుంటే చాలు ఫస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ 5 ఏళ్ళు అనేది ఆలోచించుకొని చూడొచ్చు. రాజకీయంలో 5 ఏళ్ళకి ఒకసారి, దాన్ని ఎవరేంటి అనేది మనం చెప్పలేము. 15 ఏళ్ళు మోడీ గారు 3 సార్లు వచ్చారు కాబట్టి అయ్యే మరొక 3 సార్లు, అంటే ఆల్రెడీ 3 సార్లు వీళ్ళు ఉన్నారు, 4వసారి చేస్తున్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, మరో 3 సార్లు వస్తే ఇక అభివృద్ధి చూడొచ్చు అనేది పాయింట్. ఒకటి ఇంకొక 3 సార్లు 2 సార్లు అది జనం నాడీ మీద ఉంటుంది, ఎలక్షన్స్ టైంకి ఉంటుంది. అదంతా కూడా కంటిన్యూ చేసి చెప్పలేరు. అది ఎవరో అనుకోలేము. అది రాజకీయ దీని ఎన్నికలు అనేది అప్పటికప్పుడు ఉండి మారిపోయేది. వస్తే బాగానే ఉంటుంది, చేసేయని చేయలేదు. ఏదన్నా ట్యాక్సులు కూడా పెరిగినాయి కదా, అన్ని
కొన్ని ఇస్తున్నారు, కొన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరున్నా కూడా స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు అయిపోయాక కొన్ని తీసేయాలి. ఇంకా ఏ ట్యాక్సులు కంటిన్యూ చేసుకుంటా పోతే ఎంతవరకు కడతాడు సామాన్యుడు కానీ మధ్యతరగతాడు? కట్టలేడు. దానికి ఇంకా కొంచెం బడ్జెట్లో ఆలోచించుకొని కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్చాల్సినవి ఉన్నాయి. అది ఎప్పటికి మారుతాయో తెలియదు మనకి. కాబట్టి ఇంకొక 6 ఏళ్ళు 4 ఏళ్ళు అభివృద్ధి అనేది వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది. మన భారతదేశం జనం ఈ ఒక్కసారి చూద్దామని చూశారంటే తేడా వస్తుంది. మళ్ళీ ఇలా నాడిని కనిపెట్టడం అనేది కష్టం. అది ముందుకెళ్తేనే నేను సిద్ధంగా ఉన్నాను నేర్చుకోవడానికి, దశాబ్దంన్నర గడిస్తే ఒక అభివృద్ధి ఉంటుంది అంటున్నారు. ఈయన నిన్న ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారో ఆ సభలో ప్రస్తావించారు. నిజమేనంటారు? జ్యోతి బస్ గారు సిపిఐ సిపిఎం కమ్యూనిస్ట్ వాళ్ళు, మరి ఆయన దగ్గర 30 సంవత్సరాల పాటు పరిపాలించేశారు బెంగాల్, అదే వెస్ట్ బెంగాల్. మరి అక్కడ ప్రజలు కోరుకున్నారు. ప్రజలు కోరుకుంటే మాకు ఈ పరిపాలన నచ్చింది, మాకు ఈయన కావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలందరికీ ఉద్యోగాలు కల్పించాలి, అన్ని విధాలుగా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక వాళ్ళు తప్పు లేదు ఎన్నుకోవటంలో. అది అయితే ఏమంటున్నారంటే ఈయన అనుభవం గల వ్యక్తి, ఈయనతో నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నారు. మరి ఆల్రెడీ చేసున్నారు. మరి 9 నెలల పరిపాలన ఎలా అనిపించింది? ముందుకు వెళ్తామా? ఆర్థిక లోటు చూపిస్తున్నారు. ఆర్థిక లోటు ఉన్నా కానీ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో మరి ఆయన సమర్థుడని ప్రజలందరూ భావిస్తున్నారు. ఇప్పుడు విడిపోయిన రాష్ట్రంలో ప్రత్యేకంగా అంత క్రితం ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనకి ఆ అనుభవం ఉంది, ఎప్పటి నుంచో అనుభవం ఉంది. కాబట్టి ఆయన ప్రజల్ని ముందుకు తీసుకెళ్తాడు, అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తాడు. పథకాల ప్రస్తావన వచ్చినప్పుడు మన అసెంబ్లీలో కూడా వాళ్ళ ప్రభుత్వ నాయకులు, ఇప్పుడున్న ప్రభుత్వ నాయకుల్లో కూడా కొంతమంది ఏమంటున్నారంటే 10 నెలలు అవుతుంది, ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఏదైతే సమాధానం చెప్పాలంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదని కొంతమంది అంటున్నారు. సో ఏదైతే ఆర్థిక వెసులుబాటుతోనే సంక్షేమాలు ముందుకెళ్తాయా, ఏదన్నా డేర్ చేసి నిధులు మళ్లించి కూడా చేయొచ్చు అండి? పథకాల గురించే మాట్లాడారు కానీ ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ రేట్లు, ధరలు పెరుగుతున్నాయి, కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి, రీఛార్జ్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఇవి ఎందుకు పెరుగుతున్నాయా, అవి ఎందుకని ఆలోచించట్లా? అది ప్రజల మీద భారం పడుతుందిగా. మరి వాటన్నిటికీ దానికి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి కదా. మరి అవన్నీ పథకాలన్నీ ఇస్తే ప్రజల మీదే భారం పడుద్ది. అది ఇప్పుడు ఎవరు సొంత సొమ్ము ఎవరు పెట్టరు కదా, రాష్ట్రం తాకట్టు పెట్టి అవన్నీ చేస్తారు. పథకాలు వేయాలంటే ఇంతకుముందు ముఖ్యమంత్రులు చాలామంది చేశారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసి ఎన్ని చేయాలంటే దాన్ని ఇంత అవసరంలా. ఎప్పుడో తాకట్టు పెట్టేసేసి ఎప్పుడో చేసి ఎప్పుడో జనాలకు ఇవ్వచ్చు. అది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజలకు పంచాలి. అది నాయకుల లక్షణం. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతున్నాయా అంటున్నారా? లేకపోతే ఏంటంటే ఈ జూను జూలై దాటితే మళ్ళీ కొత్తగా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, తల్లికి వందనం అంటున్నారు, వీటి పరిస్థితి ఏంటి? చూద్దాం సార్, ఇంకా టైం ఉంది కదా, చేస్తారని నమ్మకం ఉంది. కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. 2047 విజన్కి మొన్న బిల్గేట్స్తో కూడా ఈయన మీటింగ్ పెట్టారు, ఆయన గౌరవంగా ఆహ్వానించారు. ఆయనతో కూడుకున్న ఏదైతే సాంకేతికతని కలిపితేనే అభివృద్ధి పాసిబిలిటీ అన్నట్టుగా మనం చెప్పారు కదా, ఎంతమందికి అర్థమవుతుంది సామాన్యులు? ఇవాళ సాంకేతికత అనేది అన్ని చోట్లకి వ్యాపించింది. ఇవాళ మీరు జాంకాయల బండి మీద ఫోన్పే ఉంది, కూరగాయల కొట్టలో ఫోన్పే ఉంది. మరొకప్పుడు ఇది అంతా లేదు కదా, సాంకేతికత ఉండబట్టే కదా. ఇవాళ వాట్సాప్లో మరి అన్నీ పంపిస్తున్నారు. ఒకప్పుడు లెటర్స్ కానీ కానీ మనం పోయి చేతికిచ్చి చేసేవాళ్ళం. సాంకేతికత ఉండబట్టే అన్ని విధాలుగా జరుగుతున్నాయి. ఇవాళ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ దేశంగా ప్రపంచం మొత్తం పెరిగింది. సాంకేతిక అనేది అవసరం. ఇప్పుడు చిన్నదానికి కూడా మనం అన్ని ఆఫీసుల చుట్టూ తిరగలేం. వాట్సాప్ సేవలు రావటం వల్ల ఏంటంటే ప్రతి దానికి మనకి దాని ద్వారా వస్తాయి. మనం అన్ని ఆఫీసుల చుట్టూ టైము మానుకొని మన ప్రయాసపడే కన్నా మనకి ఈ సేవలు ముఖ్యం. అది ఏదైతే మంత్రి వర్గం ఉందో నిన్న కూడా చూసుకున్నట్లయితే కొంచెం ఏవైతే ఉన్నాయో ఇది కళల గురించి మాట్లాడుతూ దాంట్లో కొన్ని వేషాలు వేయడం జరిగింది. ఎలా అనిపించింది? గౌరవ సభ అంటాం కానివ్వండి, కొంతమంది నిన్నంతా కూడా అమ్యూజ్మెంట్లో ఉన్నారు కదా, కొంచెం ఉత్సవమేనా మంత్రులకు కూడా? అది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. ఎమ్మెల్సీలు ఫలాని ఇట్లా క్రికెట్ ఆడటం అనేది కానీ, సంస్కృతిగా అనేది
ఎప్పటి నుంచో వస్తున్నది అది. దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అది తదుపరి ఎలా ఉంటుంది సార్? 4 ఏళ్ళు తొలిదేశ అమరావతి పనులతో పాటు మల్లవల్లికి పూర్వ వైభవం అంటున్నారు. అశోక్ లేలాండ్ కంపెనీ కూడా ఓపెన్ చేశారు లోకేష్ గారు. 1800 ఉద్యోగాలు అంటున్నారు. అందులో మంచి హర్షణీయమైన ఈ అంశాలన్నీ తప్పకుండా అండి. లోకేష్ గారు చాలా ముందు చూపున్న వ్యక్తి, అందులో యువ నాయకుడు. ఆయన కంపెనీలు తీసుకొచ్చి ప్రజలందరికీ ఉపాధి కల్పిస్తాడని చాలామంది యువతలో ఆశ ఉంది. కాకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ చాలా లోటులో ఉంది. అయినా ముందుకు తీసుకెళ్ళి ఆయన ఆ విధంగా ప్రయత్నం చేస్తాడు. 100% సక్సెస్ సాధిస్తాడు. ఉపశమనమేనా ఇలాంటి ఇసులుబాటైనా ఎటువంటి కార్యక్రమం అంటే ఇది ఇప్పుడు ఏదో అంటారు చూడు, ఏం సభ అది? గౌరవ సభ కాదు అది, కౌరవుల సభ. పాండవులు కౌరవులు ఉంటారు చూడు, ఆ సభ. ఆ సభలో ఇప్పుడు ఎంతసేపు కౌరవులే ఆడుతున్నారు, పాండవులు లేరు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. పాండవులు అనేది వాళ్ళు ఎవరా, ఇక వీళ్ళు ఉంటారు కదా, ఈ 11 మంది కూడా ఉంటే మనం ఆడతాక బాగుంటుంది, మనం ఆడుకోకూడదు అని చెప్పి అంటున్నారు. అది మరి ఒకప్పుడు వీళ్ళు పెట్టారు వైసీపీ వాళ్ళు, ఏది క్రీడాకారుల గురించి వాటి గురించి ఎన్నో చేశారు. చేస్తే యువతకి ఉత్సాహం కలిగించినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా పాల్గొని ఎంతో చేశారు. వీళ్ళేంటి ఎన్నో కోట్లు దొబ్బారు, ఎన్నో లక్షలు దొబ్బారని ఒక రకంగా బ్యాట్ పెట్టారు. అంటే ఒక రకమైన బురద చల్లారు. ఆ బురద చల్లటం అది కామనే, వాళ్ళు చల్లుతుంటారు. ఇప్పుడు వాళ్ళు యువత కాదు వాడేది, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఈ ఏదే పాండవుల సభ కౌరవుల సభ అయిపోయింది. అది గౌరవ సభగా అనిపించట్లేదు నాకు. కొన్ని వేషాలు ఇవన్నీ వేసి చూపించారు కదా, ఎలా అనిపిస్తుంది? వేషాలు వేసారని చెప్తున్నాను కదా. పాండవులు కౌరవులు ఎలా ఉంటారు అనేది వీళ్ళు నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో మనకెవరికి తెలియదు కదా. ఏదో మనం చరిత్రలో రాసింది ఆలకించటం, లేదా ఏదన్నా బొమ్మలు చూసి ఈయన పాండవుడా, ఈయన కృష్ణుడా, ఈయన కౌరవుడా, ఈయన ఇలా అనుకునేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు వేస్తున్నారు కదా, దీన్ని బట్టి వీళ్ళే వాళ్ళు అని మనం అనుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను, అయితే ఒక దశాబ్దంన్నర గడిస్తే కానీ అభివృద్ధి చూడలేమంటున్నారు. దశాబ్దంన్నర కాదు, 2 దశాబ్దాలు గడిచినా కానీ వాళ్ళు అభివృద్ధి చేయరు. ఇప్పుడు ఏదో అంటారు చూడు, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళే వీళ్ళు అవుతారని. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అంటే తప్పుకుంటాడు, నిలబడ్డు ఏది ఇది అని చెప్పి అన్నారు చూడు. ఆయనతో సావాసం చేశాడుగా ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు. అదే పద్ధతి ఈయనకు వచ్చింది. ఈయన ఏమంటున్నాడు, చెప్పిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చడం లేదు. ఒకప్పుడు ఏం చెప్పాడు, ఎవరు కూడా ఏ పార్టీ అయినా సరే ఇండివిజువల్గా ఉండాలి, కుటుంబ సభ్యుల్ని రాకూడదు, లేకపోతే ఎవరిని చేయకూడదు, అందరికి బయట వాళ్ళకి ఆటో ఒక డ్రైవర్కి ఇవ్వాలి, లేదంటే ఆ రైతుకి ఇవ్వాలి, లేదంటే ఒక కూలి చేసుకున్నవాడికి ఇవ్వాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు అని చెప్పి అన్నాడు. ఇవాళ వాళ్ళ అన్నదమ్ములే పంచుకోవడం సరిపోయింది. ఇంక బయట వాళ్ళకి ఏమవుతున్నారు? 15 ఏళ్ళు ఆయన అనుభవం ఇంకా నేర్చుకోవాల్సింది ఉందని పవన్ కళ్యాణ్ గారు అంటూ, ఇంకా ఆయన అనుభవంలో నేను ముందు ఉంటాను ఏదైనా నేర్చుకోవడానికి మళ్ళీ అంటున్నారు కదా. ఇంక నేర్చుకునేదేముంది? పక్క చంద్రబాబు నాయుడు పక్కన తిరుగుతున్నావు, నువ్వు ఏకంగా నేర్చుకునే చేస్తున్నావు. ఇంక నువ్వు నేర్చుకునేదేముంది? ఇంక ఆల్రెడీ నేర్చేసుకున్నావు. ఎప్పుడు ఎలాగ నటించాలో, ఎప్పుడు ఎలా చెప్పాలో అని చెప్పి నేర్చేసుకున్నావు. మన పిఠాపురంలో సభ పెట్టావు, ఎంతో గొప్ప సభ. ఆ సభలో ఏం మాట్లాడాలి? నీ అభివృద్ధి గురించి మాట్లాడాలి, లేకపోతే నీ తప్పుతో పాటు వచ్చిన వాళ్ళు మాట్లాడాలి. ఆ పిఠాపురం నియోజకవర్గం ఎంత బాగు చేశానని చెప్పుకోవటంలో చెప్పుకోవాలి. కానీ ఎంతసేపు జగన్ భజన చేశారు, లేకపోతే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు. అదేమంటే నేను 40 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీని నిలబెట్టాను అని అంటున్నావు. అది ఎంతవరకు కరెక్టు? నువ్వు మాట్లాడేది అసలు ప్రతిదీ రాంగే. దానికి తోడు నీ అన్న ఏమంటున్నాడు, నాగబాబు గారు, మా తమ్ముడిని ఎవడు గెలిపించలేదు, అలా అనుకుంటే వాళ్ళ కర్మ వాళ్ళకే అంటున్నాడు. అసలు నిజంగా వర్మ అన్న అతను ఇండిపెండెంట్గా వేసి గెలిచిన వాడు. అతను మరలా ఇండిపెండెంట్గా అయితే ఎందుకు గెలవడు? అసలు నిజానికి నిలబడలేదు. ఆయన ఏంటంటే మాట కట్టుబడి చంద్రబాబు నాయుడికి మాట ఇచ్చి, పవన్ కళ్యాణ్కి మాట ఇచ్చి నిలబడ్డాడు. ఎందుకంటే ఈయన నాకేదో పదవి ఇస్తారని ఆశించారు, కానీ ఇవాళ అతన్ని మరీ అరిచేతిలో వైకుంఠం చూపించినట్టు చేశారు. అమరావతి తొలిదేశ పనులు 3 ఏళ్ళలో పూర్తవుతాయి అంటున్నారు. మల్లవల్లికి మళ్ళీ పునర్వైభవం అంటున్నారు. అశోక్ లేలాండ్ కంపెనీ ఏదో ఓపెన్ చేశారు, ఎంతవరకు ఉద్యోగాలు వస్తాయి? ఉద్యోగాలు అనేవి అన్నీ బాగసు. ఏంటంటే అంతసేపు మీడియా ముందు మాట్లాడతాక తప్పనిసి ఏమి ఉండదు. ఇక అమరావతి పనులు అంటావా, అది 3 ఏళ్ళు కాదు, కనీసం ఇంకా 10 ఏళ్ళు అయినా పూర్తి అవ్వదు. అసలు ఇక్కడికి మనం అనుకునే దానికి అక్కడికి వెళ్ళి చూసిన దానికి చాలా తేడా ఉంది. ఆ రోడ్లు ఎలా బీట్లు ఇచ్చేసింది తెలుసా?
రోడ్లు బీట్లు ఇచ్చేసినాయి. ఒక్కోసారి గుంతలు గుండి నీళ్లు విపరీతమైన నీళ్లు వస్తుంది. వాటిని తోడించటాకే కానీ మనం పెట్టిన డబ్బు అంతా చాలట్లేదు. ఇంకా అది ఇప్పట్లో 3 ఏళ్ళు ఎక్కడైతే ఇంకా 10 ఏళ్ళకైనా సంతోషపడాలి. అంటే జాబ్స్ ఉంటేనే బాగుండే యువతకు అనేసి ఫీలింగ్ అనమాట. అంటే చాలామంది అంటే ఇప్పుడు అమ్మ నాన్న కష్టపడి చేసే బదులు జాబ్ ఒక్కడు కష్టపడితే మొత్తం అంతా ఇల్లు నిలబడిద్ది. అయితే ఏంటంటే ఒక క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, ఫస్ట్ నుంచి కూడా విజన్ ఉన్న నాయకుడు. సో ఆయన ఆధ్వర్యంలో నడవడానికి నేను సిద్ధం అంటున్నారు. ఇంకో 15 ఏళ్ళైనా ఆయన ఉంటేనే ఇక్కడ జాబులు కానివ్వండి ఐటీ సెక్టార్ వస్తుందనేది ఆయన అభిప్రాయం. ఎలా చూడండి? అంటే చెప్పారు కదా ఇక్కడ అమరావతిలో మనకు ఖచ్చితంగా జాబులు ఇప్పిస్తాము వేస్తామని చెప్పేసి, ఆయన ఉంటేనే మంచిది అని మేము అనుకుంటున్నాం. అలాంటి యువతకి ఏమన్నా ఉపయోగపడిద్దామో అని అనుకుంటున్నాం. జాబులు ఎంతగా వస్తేనే మంచివి, నెలకు ఒక 15-20 మన టాలెంట్ బట్టి ఇచ్చేటట్టు కూడా చూడమంటాం. 3 సార్లు ప్రధానిగా మోడీ గారు వచ్చారు. అదేవిధంగా మరొక 3 సార్లు కూడా బాబు గారు వస్తే ఇక్కడ అభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పన ఖచ్చితంగా ఏదైతే అనుకుంటున్నారో ఏది ఐటీ కారిడార్ అని మనం చూడొచ్చు అంటున్నారు. ఎంతవరకు బాగుంది? అంటే ఆయన ఉంటేనే మంచిది అంట. నేనైతే ఏంటంటే జగన్ ఉన్నప్పుడు మాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ఏంటంటే మా డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ అన్నీ అయిపోయి వచ్చినాయి. ఇప్పుడంటే ఇప్పుడు బయటికి వెళ్ళి ఎవరికి జాబులు లేవని చెప్పి చాలా ఇది. ఇప్పుడు ఆయన ఉండడం వల్ల ఇప్పుడు చూడాలి ఏమైతే ఏంటని, ఏదో వెయిట్ అండ్ వాచ్. అయితే ఆయన అనుభవం, ముఖ్యమంత్రి గారి అనుభవం ఏపీకి డెవలప్మెంట్ వైపుకి సపోర్ట్ చేసిద్దంట. చేసిద్దాం. కొన్ని అంశాలు చెప్పండి ఎలాంటి బాగుంది స్కిల్ డెవలప్మెంట్ అని. అంతే ఇప్పుడు అంటే పాతకాలంలో ఎలా చూసేవాళ్ళంటే ఇప్పుడు మన మార్కులు కానీ సర్టిఫికెట్లు ఎలా చూసి రప్పించాలి. ఇప్పుడు అలా కూడా కాదు. ఒక 50% 70% ఉన్న వాళ్ళు కూడా స్కిల్ ఉంటే చాలు వాళ్ళకి జాబ్ ఇస్తాను. అది మాత్రం చాలా గుడ్ కాన్సెప్ట్ అని అనిపించింది నాకైతే. పవన్ కళ్యాణ్ గారి పనితీరులు ఎలా ఉన్నాయి? ఆయన గురించి ఏమంటారు? చేయగలరా ఖచ్చితంగా? ఆయన అయితే ఖచ్చితంగా చేయగలరు. అంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉంది అయినా కానీ ఆయన ఇంట్లో వేసేసి కూర్చోవచ్చు. అయినా ఆయన కిందకు వచ్చి కింద వాళ్ళు పని చేస్తున్నారు లేదా రోడ్లు చెక్ చేయడం కానీ అన్నీ కానీ మంచిగానే చెప్తాను. మనకి మంచి నాయకుడు వచ్చాడు. తదుపరి ఎలా ఉండబోతుంది? 4 years ఉంది టైం. అమరావతి తొలిదశ పనులు పూర్తి అయిపోయి కనుక కంపెనీలు వస్తాయి అంటున్నారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది పక్కన. అది కూడా మళ్ళీ నిన్న అశోక్ లైలాండ్ కంపెనీ ఓపెన్ చేశారు. లోకేష్ గారు ఎలా అనిపించింది? అన్నీ మనకే అంటే మనలాంటి యువతకే ఉపయోగపడితే నేను అంటాను. ఎంత బాగా అయితే అంత మంచిది. త్వరగా వస్తే త్వరగా ఉద్యోగాలు వచ్చి అందరూ డెవలప్మెంట్లో ఉండొచ్చు. విజయవాడ కూడా నిలబడతారని చెప్పి కోరుకుంటున్నాం. హైదరాబాద్లో మంద కూడా ఓ మంచి సిటీ అయిద్దని కోరుకుంటున్నాం.